మాకైతే కాలాల్లో కల్లా వేసవికాలం అంత కష్టం ఏది ఉండదనిపిస్తుందండి. ఎండలు కాదు కానీ భరించలేకపోతున్నాం. వంటగదిలోకి రావాలంటేనే భయమేస్తుంది. ఈవేళ సింపుల్గా పెసరకట్టు పెడుతున్నానండి. ఎండకి కారాలు మసాలాలు ఎక్కువ తినబుద్ధి కాదు. ఇలా పెసరకట్టు పప్పుచారు చేసుకు తినబుద్ధి అవుతుంది. పెసరపప్పుని ఇలా ఉడకపెట్టేసుకుని అది బాగా ఉడికిపోయాక మెదుపుకోవాలి. ఇంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. ఇంట్లోనే కొంచెం పసుపు ఉప్పు వేసుకుందాం. పోపు కూడా ఏం అవసరం ఉండదండి. వెల్లుల్లిపాయ జీలకర్ర చాలా టేస్ట్ వస్తుంది. ఇలా కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకుని 2 ఎండుమిరపకాయలు వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలండి. రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కలిపేసుకుందాం. అంతే అండి, పెసరకట్టు రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది.